ఈ నెల 17వ తేదీన ఏలూరులో నిర్వహించే తెలుగుదేశం పార్టీ దళితుల సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత సంఘాలు కోరాయి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, బొబ్బర రాస్పాల్ కుమార్, గోలమందల శ్రీనివాస్, పగడం సౌభాగ్యవతి, గంటా రామారావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 17వ తారీఖున ఏలూరులో జరగబోయే ఎస్సీ ఆత్మీయ సమ్మేళనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద చర్చ జరగడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఎస్సీలందరం కూడా ఏకతాటిపై నిలిచి ఆ సభని జయప్రదం చేయాలి. పుట్టా మహేష్ గారు, సొంగ రోషన్ కుమార్ గారు మరి ముఖ్య అతిథులుగా, 7 నియోజకవర్గాల పెద్దలు అతిథులుగా, ఇది ఒక ఎస్సీలకి ఒక పండుగలాగా జరగబోయేటటువంటి ఒక సభ ఆత్మీయ సమ్మేళనం. మన అనే వాళ్ళందరినీ కూడా మనం కలుసుకొని మన సమస్యలు పెద్దవాళ్ళకి తెలియజేసి మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలి, మనం పడుతున్నటువంటి బాధలేంటి అనేటటువంటి విషయాలు అక్కడ మరి పెద్దలకు మనం విన్నవించుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ సభని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎస్సీల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, ఎస్సీ ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, ఎస్సీ సబ్ ప్లాన్స్ రాకుండా మనకు చేసిన విధానాలు కానివ్వండి, ఈ 5 ఏళ్లు కూడా మనం నరకాన్ని చూసామని చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఎస్సీలను అయితే ఇంకా ఎక్కువగా అణగతొక్కినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే చెప్పాలి. 27 సబ్ ప్లాన్స్ నిధుల్ని దారి మళ్లించి అమ్మఒడికి ఇచ్చేసి మరి మనల్ని నిర్వీర్యం చేసి ఎస్సీలని ఎదగకుండా చేసి కార్పొరేషన్ లేకుండా, ఇంతకుముందు కనీసం ప్రతి పేదవాడి ఇంటి ముందు కూడా ఒక ఇన్నోవా కార్ ఆగి ఉండేది. ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా తీసుకునే వాళ్ళం. మరి అలాంటిది ఒక్క లోన్లు కూడా మనకు లేకుండా సబ్ ప్లాన్స్ నిధులన్నీ కూడా వేరే మార్గాలకి మళ్లించి మరి అదే విధంగా మద్యం మీద పన్నులు పెంచి అదే విధంగా ప్రతి విషయంలో కూడా ఎస్సీలని ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద ధ్వజమెత్తడానికి మనందరం కూడా 17వ తారీఖు భారీ ఎత్తున అన్ని మండలాల నుంచి కూడా తరలి వెళ్లి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దళితులకి సంక్షేమం మాత్రమే కాదు, సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, అభివృద్ధి అనేది శాశ్వతం. దళితులకి సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి. మనమంతా కూర్చొని ఒక ఎస్సీ డిక్లరేషన్ చేసుకుందామని పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాలామాదిగ సోదరులు దళితులు, అది మాజీ సర్పంచ్లు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక వేదిక అంటూ ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చినటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ క్యాండిడేట్ అయిన సొంగ రోషన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ దళితులంతా యాక్టివ్ గా వచ్చి మనకంటూ ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేసుకొని మన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ వేదిక మీద పంచుకొని గత 5 సంవత్సరాలుగా మనం పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల పేరిట దగా పడిన విషయాలు కావచ్చు, మన దళితులు అనేక మంది నోరు ఇప్పితే దాడులు, హత్యలు, అనేక రకమైనటువంటి మానవ హోమాలు జరిగినాయి. వాటిని ఏ విధంగా ఖండించాలి, రాబోయే ఉమ్మడి కూడా ప్రభుత్వం ఏ విధంగా మన భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.